ఐపీఎల్ 2025 మెగా వేలంలో సన్ రైజర్స్ హైదరాబాద్ కత్తిలాంటి ఆటగాళ్లను కొనుగోలు చేసింది. జట్టులోని ప్రధాన ఆటగాళ్లైన హెన్రిచ్ క్లాసెన్, ప్యాట్ కమిన్స్, ట్రావిస్ హెడ్, నితీష్ కుమార్ రెడ్డిలను రిటర్న్ చేసుకున్న హైదరాబాద్ జట్టు వేలంలో కూడా మంచి కొనుగోళ్లు చేసింది. జట్టుకు అవసరమైన ఆటగాళ్లపై మాత్రమే ఫోకస్ పెట్టిన హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్ చాలా తెలివిగా వ్యవహరించి కీలక ఆటగాళ్లనైతే కొనుగోలు చేసింది. ఇలా కొనుగోలు చేసిన ఆటగాళ్లలో అభినవ్ మనోహర్ ఒకడు. ఇతడు 2022లో గుజరాత్ టైటన్స్ తో ఒప్పందం చేసుకుని ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోకుండా అభినవ్ మనోహర్ తన బలమైన బ్యాటింగ్ తో ఆకట్టుకున్నాడు. కేవలం 30 లక్షలతో 2025 మెగా వేలంలోకి ఎంట్రీ ఇచ్చిన అభినవ్ మనోహర్ కోసం బెంగళూరు, చెన్నై హోరాహోరీగా పోటీ పడ్డాయి. దీంతో మధ్యలోకి ఎంట్రీ ఇచ్చిన హైదరాబాద్ జట్టు ఊహించని ప్రైజ్ మనీతో ఈ యంగ్ ప్లేయర్ నైతే దక్కించుకుంది. ఇతడి కోసం ఏకంగా 3.20 కోట్లు ఖర్చు చేసింది. అయితే విజయ్ హజారీ ట్రోఫీలో ప్రాతినిధ్యం వహించిన ఈ అభినవ్ మనోహర్ విధ్వంసకర బ్యాటింగ్ తో చెలరేగిపోయాడు. శనివారం జరిగిన ఫైనల్ మ్యాచ్ లో 42 బంతుల్లో 79 పరుగులు చేశాడు. ఇందులో 10 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. ఈ మ్యాచ్ లో మొదటగా బ్యాటింగ్ చేసిన కర్ణాటక నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు మాత్రమే కోల్పోయి 348 పరుగులు చేసింది. కర్ణాటక బ్యాటర్లో రవిచంద్రన్ సమరన్ 101 పరుగులు చేసి సెంచరీతో చెలరేగాడు. కృష్ణన్ శ్రీజిత్ 78 పరుగులు చేశాడు. అభినవ్ మనోహర్ 79 పరుగులు చేశాడు. అయితే అభినవ్ మనోహర్ 188 స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేయడంతో కర్ణాటకకు కలిసొచ్చింది. ఈ యంగ్ ప్లేయర్ విధ్వంసకర బ్యాటింగ్ పట్ల సన్ రైజర్స్ హైదరాబాద్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇతడు చేసిన 79 పరుగుల్లో 64 పరుగులు బౌండరీల ద్వారా రావడమే గమనార్హం. వన్డే మ్యాచ్ లో టీ20 తరహా ఇన్నింగ్స్ తో రెచ్చిపోయిన అభినవ్ దీంతో మనకు బెస్ట్ ఫినిషర్ దొరికాడంటూ హైదరాబాద్ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. అభినవ్ బ్యాట్ తోనే కాకుండా బంతితో కూడా మ్యాచ్ స్వరూపాన్ని మార్చగల సత్తా ఉన్నవాడే. మరి అభినవ్ మనోహర్ బ్యాటింగ్ పట్ల మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇంతవరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని అయితే లైక్ చేయండి.